మార్నింగ్. అందరూ భోజనం చేశారా? భోజనం చేశారా? మరి వాటర్ తాగారా? ఓకే, మనం తాగే వాటర్ అది మంచిదా కాదా ఈరోజు చూద్దాం. ఓకేనా? తాగే వాటర్ వల్ల ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కావాల్సినవి ఆల్రెడీ చెప్పారు మహేష్ గారు. మంచి గాలి కావాలి, మంచి నీరు కావాలి, మంచి ఆహారం కావాలి. అవునా కదా సార్? ఈ మూడు కూడా ఇప్పుడు న్యాచురల్గా దొరకట్లేదు. అవునా? దొరకట్లేదు కాబట్టి మనకు అప్పుడు ఏం చెప్తుందంటే ఈ మూడింటిని సిఎన్టీ థెరపీ ఇస్తుంది. సిఎన్టీ అంటే సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ. దీన్నే కణ పోషక విధానం అంటారు, లేదా న్యాచురల్ థెరపీ అంటారు, లేదా గాడ్ గిఫ్ట్ థెరపీ అంటారు అన్నమాట. మానవ శరీరం దేంతో తయారైతే కణాలు. ప్రతి కణంకి ఏం కావాలంటే మంచి గాలి కావాలి, మంచి నీరు కావాలి, మంచి ఆహారం కావాలి. ఈ మూడు అందితే మనిషి అనేవాడు ఆరోగ్యంగా ఉంటాడు. హాస్పిటల్ కూడా అవసరం లేదు. ఓకేనా? ఓకే, ఆ మూడు కావాలి. ఆ మూడు అయితే ఇప్పుడు న్యాచురల్గా దొరకట్లేదు. ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవకోటికి నీరు ఎంత అవసరం అందరికీ తెలిసేది. అవునా కదా? నీరు అవసరం కాదండి. ప్రతి జీవకోటికి నీరు అవసరం. ఎంత అవసరం అనేది ఇప్పుడు చూడండి, చూపిస్తాను. ఫోన్స్ అందులో సైలెంట్లో పెట్టాలండి, వైబ్రేషన్లో పెట్టాలి. మనం ఏదైనా ఫుడ్ తిన్నాం, దాన్ని డైజెషన్ అవ్వాలంటే వాటర్ కావాలి. అవునా కాదు? లేడీస్ చాలా మంది గ్రైండర్లు వేస్తుంటారు, పిండిలో వేసేటప్పుడు మళ్ళీ వాటర్ వేయకపోతే ఏమవుతుంది? అవునా కదా? నీరు అంతే అవసరమా? అవసరం కాదండి, చాలా అవసరం అండి. చూడండి, ప్రతి జీవకోటికి నీరు ఎంత ముఖ్యం తెలుసు. చూసారు కదా? ఓకే, చూడండి, ఈరోజు నీరు చూసుకుంటే రకరకాల పొల్యూషన్. మీరు ఎక్కడ చూడండి ఎంత పొల్యూషన్ అవుతుందంటే మీ ఇంట్లో నుంచి పొల్యూషన్ వస్తుంది. అది ఎలాగ నేను చెప్తాను చూడండి. ఓకే, ఫ్యాక్టరీల నుంచి చూడండి, డైరీ నుంచి రకరకాల. ఇంట్లో ప్రతి ఒక్కరు డిష్ వాష్లు చేస్తారా? బట్టలు ఉతుకుతారా? రకరకాల డిటర్జెంట్ పౌడర్లు వాడుతున్నారా? మరి ఆ వాటర్ అంతా ఏం చేస్తారు? సింక్లోకి వేస్తారు. సింక్ నుంచి ఎక్కడికి వెళ్తుంది? అండర్ గ్రౌండ్లోకి వెళ్తుంది. అది ఎక్కడికి వెళ్తుంది? భూమిలోకి వెళ్తుంది. మరి వాడే డిటర్జెంట్ ఎలా ఉన్నాయంటే కెమికల్గా ఉన్నాయి. ఆల్రెడీ వాటర్ అక్కడ పొల్యూట్ అవుతున్నా లేదా? ప్రతి దాని. నెక్స్ట్ రైతులు ఉన్నారు, పెస్టిసైడ్స్ ఎక్కువగా కొడుతున్నారా లేదా? అది వాటర్లో కలుస్తుంది, అక్కడ కూడా కెమికల్ అవుతుంది. అంటే భూగర్భ జలాలే ఆల్రెడీ కెమికల్ అయిపోతుంది. మళ్ళీ ఫ్యాక్టరీలని రకరకాల ఇదంతా కెమికల్ వాటరే. ఈరోజు 90% వాటర్ అంతా కెమికలే. అప్పట్లో బావిలో కానీ ఏట్లో కానీ వాటర్ డైరెక్ట్గా తాగేవారు. ఈరోజు ఆర్ఓ వాటర్ తాగి కూడా 40 ఏళ్ళకే జబ్బులు వచ్చేస్తున్నాయి. మీరు ఒకసారి చూడండి, అప్పుడు ఫిల్టర్లు ఉండేవి. ఏం ఫిల్టర్ అంటే వాటర్ పట్టేటప్పుడు తెల్ల క్లాత్ వేసి ఫిల్టర్ చేసేవాళ్ళు. ఫస్ట్ మట్టి ఏమైనా ఉంటే పైది ఫస్ట్ ఫిల్టర్ ఏంటంటే క్లాత్. సెకండ్ ఫిల్టర్ ఏంటంటే ఏట్లో వాటర్ తెచ్చేటప్పుడు మన ఇండిపకాయ అంటారు, ఇండిపకాయ అరదీసి ఇచ్చేసేవాళ్ళు. ఎందుకంటే ఇండిపకాయ అరదీయడం వల్ల ఆ వాటర్లో ఉన్న మట్టి అంతా కిందకి వెళ్ళిపోతుంది, ఫ్రెష్ వాటర్ బయటకు వస్తుంది. అప్పుడు ఫిల్టర్లు ఏంటంటే అవే ఫిల్టర్లు. ఈరోజు రకరకాల ఫిల్టర్లు ఉన్నాయి, అయినా సరే మన ఆరోగ్యానికి ఏది ఉపయోగపడట్లేదు. చూడండి, వాటర్ రకరకాల టైప్స్ ఉన్నాయి. ఏ టైప్స్ అంటే ఫస్ట్ వాటర్ డ్రింకింగ్ హై టీడీఎస్. టీడీఎస్ చాలా ఎక్కువ వాటర్. ఈ తాగే వాటర్ అంతా టీడీఎస్ ఎక్కువగా ఉంటుంది. సెకండ్ ఏంటంటే లో టీడీఎస్. టీడీఎస్ ఏ ఉండదు, చాలా తక్కువ టీడీఎస్ ఉంటుంది. మూడోది ఏంటంటే డర్టీ వాటర్. ఈరోజు నదులు చూసుకుంటే అంతా డర్టీ అయిపోయాయి. ఫోర్త్ వన్ ఏంటంటే క్లీన్ వాటర్. ఇప్పుడు తాగుతున్న వాటర్ అంతా క్లీన్ వాటర్ తాగుతున్నాం. అంటే ఏమీ లేని వాటర్ క్లీన్ వాటర్ అంటారు దాన్ని. అయితే హై టీడీఎస్ తాగుతున్నాం, లేకపోతే లో టీడీఎస్ తాగుతున్నాం, లేదంటే డర్టీ వాటర్ తాగుతున్నాం, లేకపోతే క్లీన్ వాటర్. హై టీడీఎస్ తాగడం వల్ల ఏమవుతుందంటే కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. లో టీడీఎస్ తాగడం వల్ల ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతుంది. ఇలా డర్టీ వాటర్ తాగడం వల్ల ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ అదే చూద్దాం. ఇప్పుడు క్లీన్ వాటర్ తాగుతున్నాం. క్లీన్ వాటర్ తాగడం వల్ల ఏం ప్రాబ్లం కూడా వస్తుంది కూడా చెప్తాను. ఓకేనా? ఇప్పుడు తాగే వాటర్లు ఇవే, ఇంతకు మించి ఇంకేం బయట అయితే దొరకట్లేదు. ఓకే, ఈ భూమి మీద ప్రతి జీవకోటికి నీరు ఎంత అవసరం అందరికీ తెలిసిందే. మనకి డాక్టర్లు చెబుతూ ఉంటారు, ప్రతి మనిషి రోజుకి 5 నుంచి 6 లీటర్లు తాగాలి. ఎంతమంది తాగుతున్నారు?
చూడండి, నేను చాలా మంది సప్లిమెంటరీ ఇచ్చాను, వాటర్ ఎక్కువగా తాగండి అంటే తాగుతున్నాం సార్ అంటారు. ఎలా అంటే సార్ మార్నింగ్ ఒక గ్లాస్ తాగుతున్నాను సార్, మధ్యాహ్నం ఒక గ్లాస్ సార్, నైట్ ఒక గ్లాస్, చాలా తాగుతున్నాను సార్. 3 గ్లాసుల వాటర్ అంటే ఒక గ్లాసు 200 ml కూడా ఉండదండి. మనం తాగే వాటర్ ఫుడ్ లేకపోయినా పర్లేదు, వాటర్ మటుకు హెవీగా తీయాలి. చాలామంది ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటారు, రాజకీయ నాయకులు కానీ మన పొట్టి శ్రీరాములు గారు చేశారా లేదా? ఆమరణ అంటే ఏంటి? ఫుడ్ తినకుండా ఉండాలి, అంతే కదా. కానీ బతికేవాళ్ళు ఎలాగంటే వాటర్ ద్వారా, వాటర్లో ఉన్న మినరల్స్ ద్వారా. అర్థమవుతుందండి? అంత వాటర్ మనకి చాలా ఇంపార్టెంట్. డాక్టర్లు ఎప్పుడూ చెప్తుంటారు మనకి రకరకాల జబ్బులు రావడానికి కారణం ఏంటంటే వాటర్ తాగకపోవడం సరిగ్గా. చూడండి, 2020-24 4వ నెల కల్లా కలుషితం వాటర్ తాగి 11,59,539 మంది చనిపోయారని లెక్కలు చెప్తున్నాయి. మన గణాంక లెక్కలు అంటే 2024వ నెల కల్లా 11 లక్షల పైన చనిపోయారండి ఓన్లీ కలుషిత వాటర్ తాగి. మీరు ఎక్కడైనా పేపర్లో చూడండి, కలుషిత వాటర్ తాగి చాలా మందికి రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి, చాలా మంది ఇదయ్యారని చూపిస్తూనే ఉంటారు. అలాగే కలుషిత వాటర్ తాగి రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి. కలుషిత వాటర్ తాగడం వల్ల మనం ముఖ్యంగా చిన్న పిల్లలకి అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇంకా జ్వరము, కడుపులో నొప్పి, వికారం, తలనొప్పి లక్షణాలు రకరకాల. ఈ కలుషితం వాటర్ తాగడం వల్ల రకరకాల చిన్నపిల్లలు రకరకాల నేల విరోచనాలు, రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఏంటంటే కలుషిత వాటర్ తాగడం వల్ల. కలుషితమైన వాటర్లో విబ్రియో అనే కలర్ ఉంటుంది, బ్యాక్టీరియా. విబ్రియో ఏంటంటే విబ్రియో కలర్ అనే బ్యాక్టీరియా ఉంటుంది కలుషితం వాటర్లో. ఈ వాటర్ తాగడం వల్ల ఏమవుతుందంటే ఈ విబ్రియో కలర్ అనే బ్యాక్టీరియా మన జీర్ణ వ్యవస్థలో ఒక రకమైన విషాన్ని చిమ్ముతుంది అనమాట. మనం తాగుతాము, ఆ వాటర్లో ఏముంటుంటే ఆ బ్యాక్టీరియా ఉండడం వల్ల మన జీర్ణ వ్యవస్థలో ఆ బ్యాక్టీరియా ఏంటంటే విషాన్ని చిమ్ముతుంది. చిమ్మింది కాబట్టి దానివల్ల వాంతులు, విరోచనాలు, మన శరీరంలో కిడ్నీ వైఫల్యాన్ని కూడా దారి చేస్తాయి. ఎక్కువగా చాలా హెవీగా ఉన్నదంటే కిడ్నీ వైఫల్యం కూడా దారి చేస్తాయి. చాలా మందికి నేల విరోచనాలు, వాంతులు హెవీగా వస్తున్నాయంటే అక్కడ వాళ్ళు తాగే వాటర్ చాలా బాగోలేదు అనమాట. అందులో ఆటోమేటిక్గా బ్యాక్టీరియా ఉన్నది, అది మనకి కంటికి కనిపించదు కదా. ఆ బ్యాక్టీరియా వల్ల మనకి రకరకాల ప్రాబ్లమ్స్ అనేది యాడ్ అవుతాయి. చూడండి, మనకు వచ్చే ప్రాబ్లమ్స్ డయేరియా అని, వామిటింగ్స్ అని, టైఫాయిడ్ అని, ఇలా కిడ్నీ డ్యామేజ్ అని, నర్వస్ సిస్టమ్స్ అని, స్కిన్ ఎలర్జీ. చాలా మంది స్కిన్ ఎలర్జీస్ వస్తుంటాయి చాలా మందికి. ఎందువల్ల అంటే వాటర్ తాగే వాటర్ సరిగ్గా లేకపోవడం వల్ల. దీనివల్ల వచ్చే మనకి ప్రాబ్లమ్స్ ఇవన్నీ. మన శరీరంలో 70% నీటితో తయారైంది. ఇది నమ్ముతారా? అందరికీ తెలుసు కదా, 70% నీటితోనే తయారైందండి. ఎంతలా అంటే మన రక్తంలో 94% వాటర్ కావాలి. మన రక్తానికి ఎంత కావాలి? 94% కావాలి. మజిల్స్, గుండెకి 75% కావాలి. అలాగే బ్రెయిన్ అండ్ కిడ్నీలకి 83% వాటర్ కావాలి. లంగ్స్కి 85%, కంటికి, మన కళ్ళు ఉన్నాయి కదా, కంటికి 95%, బోన్స్కి 22% వాటర్ కావాలి. ప్రతి అవయవానికి వాటర్ కావాలి. మనం తాగే వాటర్ బాగోలేకపోతే ఇంకా అవయవాలు ఎక్కడ ఉంటాయి? అట్లా చూడండి, 70% వాటర్ అంతా మన బాడీకి ఈ విధంగా కావాలి. మరి తాగుదామా ఈ నుంచి వాటర్? ఎన్ని లీటర్లు తాగుదాం? 5. తాగే వాటర్ ఓకే. ప్రతి ఒక్కరు దయచేసి వాటర్ తాగండి. వాటర్లో ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయంటే అంత బెనిఫిట్స్ ఉన్నాయి. ఈరోజు మనకి రకరకాల డిసీజ్ రావడానికి కారణం వాటరే. ఓకే, H2O వాటర్ ఏమంటారు? H2O. 2 హైడ్రోజన్లు ప్లస్ ఒక ఆక్సిజన్ కలిపితే వాటర్ అవుతుంది, అంతే కదా. 2 హైడ్రోజన్లు ఒక వాటర్ కలిపితే వాటర్ అవుతుంది. 2 హైడ్రోజన్ ప్లస్ ఒక ఆక్సిజన్ కలిపితే వాటర్ అవుతుంది. ఈ వాటర్ని ఏమంటారంటే యూనివర్సల్ సాల్వెంట్ అంటారు. వాటర్ని ఏమంటారు? ఎందుకంటే వాటర్ అనేది తనలో తాను ఏదైనా కలుపుకోగలదు. నిజమా కాదండి? కలుపుకోగలదా లేదా? వాటర్ ఏదైనా కలుపుకోగలదు. పంచదార, చక్కెర, మట్టి అన్నిటినీ కలుపుకోగలదు. దానివల్ల దాన్ని ఏమంటారంటే యూనివర్సల్ సాల్వెంట్ అంటారు. ఇక్కడే వచ్చేస్తుంది. వాటర్ని ఏమంటారు? ఎందుకని? ఓకే. అయితే మనకు కావాల్సిన మంచి పదార్థాలు వాటర్లో కలిస్తే మనకు ఉపయోగపడుతుంది. వాటర్ ఇలా ఏదైతే మంచి పదార్థాలు కలిస్తే మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకి అనారోగ్యం కలిగించే మలిన పదార్థాలు తాగునీటిలో కలపడం వల్ల మనకి తీవ్రమైన అనారోగ్యం ప్రమాదం ఉంది. ఇప్పుడు వాటర్లో పంచదార కలిసింది, మంచిదా కాదా? ఏదైనా బ్యాక్టీరియా కలిసింది, మంచిదా? సాల్ట్ కలిసింది, మంచిదా కాదా? హెవీ సాల్ట్ కలిస్తే, నిమ్మకాయ కలిస్తే, అంటే మంచి పదార్థాలు కలవడం వల్ల మనకి కూడా మంచి జరుగుతుంది. చెడు పదార్థాలు ఏమైనా కలిస్తే మనకి హాని జరుగుతుంది. ఏవైనా సరే ఈ ప్రమాదాల నుంచి ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్న వాటర్ ప్యూరిఫైర్లు మనల్ని కాపాడలేవు. ఇప్పుడు వస్తున్న ఏవైతే ప్రమాదాలు ఉన్నాయో ఆ ప్రమాదాల నుంచి మనల్ని కాపాడడానికి వాటర్ ప్యూరిఫైర్ అనేది బయట దొరికేది ఏది మనకి
మంచి హాని చేయాలంటే మనకి కాపాడలేవు. ఎందుకు కాపాడలేవు అంటే ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, టీవీ ఉంది, ఏసీ అన్ని రకాలు ఉన్నాయి. అలాగే మనకు వాటర్ ప్యూరిఫై ఉందని అడ్వర్టైజ్మెంట్ తప్ప ఇక దేనికి పని చేయదు. మన ఆరోగ్యానికి అయితే ఇవైతే కాపాడలేవు. షుగర్ ప్లస్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు షుగర్ సొల్యూషన్ అంటారు. షుగర్ ప్లస్ వాటర్ ఈజ్ ఈక్వల్ షుగర్ సొల్యూషన్. అలాగే సాల్ట్ ప్లస్ వాటర్ ఈజ్ ఈక్వల్ సాల్ట్ సొల్యూషన్ అంటారు. సాయిల్ మట్టి ప్లస్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు సాయిల్ సొల్యూషన్ అంటారు. ఇక్కడ వాటర్ని ఏమంటారు లేకపోతే షుగర్ని ఏమంటారు అని ఇప్పుడు చెప్తాను చూడండి. ఒక సొల్యూషన్లో రెండు పదార్థాలు కలుస్తాయి చూడండి. సాయిల్ సొల్యూషన్, సాల్ట్ సొల్యూషన్, షుగర్ సొల్యూషన్. ఒక పదార్థంలో రెండింటిని కలుస్తాయి. ఏంటంటే కలిసింది మట్టి ప్లస్ వాటర్, సాల్ట్ ప్లస్ వాటర్, షుగర్ ప్లస్ వాటర్. ఇక్కడ వాటర్ని ఏమంటారంటే చూడండి సొల్యూషన్లో రెండు కలుపుతాయి కదా, కలిసే దాన్ని ఏమంటారంటే సాల్వెంట్ అంటారు. ఎక్కువ మోతాదులో ఉన్న దాన్ని సాల్వెంట్ అంటారు. అంటే వాటర్ ఎక్కువ మోతాదులో వాటర్ ఉంటుంది కదా దాన్ని సాల్వెంట్ అంటారు. తక్కువ మోతాదులో ఉన్న దాన్ని సొల్యూట్ అంటారు. సొల్యూట్. ఇక్కడ ఏదైనా కలుపుతాం ఒకసారి, అది ఒకసారి చూద్దాం. రాజు ఒకసారి గ్లాస్ తీసుకో, లైట్ అయినా ఒకసారి వాటర్ 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 టీడీఎస్ మిషన్ లేదు, అది మిస్ అయింది. లేకపోతే ఒక 3 మెంబర్స్ రండి, ముగ్గురు మేడం. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఏదైతే కలుపుతున్నా వాటర్ మన ఫిల్టర్ ఉంటే ఇక్కడే మీకు డెమో చేసి వాటర్ తాగించేవాళ్ళం. ఏదైనా పర్లేదు. మూడు గ్లాసులు ఈ బోర్ వాటర్ ఏదో కలవడానికి మన మిషన్ లేదు. ఇలా పట్టుకోండి మేడం. ఇది వాటర్ ప్లస్ సాల్ట్ ఏమైందంటే సాల్ట్ సునేది గారు ఏమైంది సాల్ట్ వాటర్ అయింది. ఓకే, వాటర్ని ఏమంటారు సాల్ట్ని ఏమంటారు చెప్పాలి మరి, ఇప్పుడే వచ్చేస్తుంది. ఇది వాటర్ ప్లస్ షుగర్ ఏమంటారు షుగర్ సొల్యూషన్. ఏమంటారు షుగర్ సొల్యూషన్. సూపర్. మూడోది ఏంటి వాటర్ ప్లస్ మట్టి సాయిల్ సొల్యూషన్. సాయిల్ సొల్యూషన్. ఓకే, 3 వాటర్లు చూడండి. ఇప్పుడు మీరు ఏ వాటర్ తాగుతారు? షుగర్ సొల్యూషన్. ఓకే, ఇది షుగర్ సొల్యూషన్ తాగుతారు. అది అది తాగడం వల్ల ఏమొస్తుంది? జబ్బులు వస్తాయి. ఇది తాగితే ఇది షుగర్ ప్లస్ వాటర్, షుగర్ వాటర్ తాగితే కొంత పర్లేదు ఏమాత్రం. ఇది సాల్ట్ వాటర్, ఇది కొంచెం లైట్ గా తాగితే పర్వాలేదు. ఓకే, ఇది లైట్ గా తాగితే పర్వాలేదు. హెవీ సాల్ట్ తాగితే ఏంటి ప్రాబ్లం వస్తుంది తర్వాత చూపిస్తాను. ఇది తాగుతారా? తాగదా. ఓకేనా. ఇప్పుడు మనం ఫిల్టర్లు ఏం చేస్తున్నారంటే ఇటువంటి వాటర్ని ఫిల్టర్ చేసి క్లీన్ వాటర్ ఇచ్చేస్తున్నారు. అందులో ఉన్న మినరల్స్ కానీ ఏమి కానీ లేకపోవడం వల్ల ఈరోజు మనకి రకరకాల అనారోగ్యం గురవుతున్నాయి. ఓకే, ఇది యాక్చువల్లీ ఇది టీడీఎస్ మిషన్ ఉంటే కొలిచేసి మనకి ఇక్కడ జగ్గు ఉంటే ఇక్కడే చూసి ఇదే వాటర్ తాగేవాళ్ళం, తాగిపించేవాళ్ళం. కానీ లేదు. థ్యాంక్ యూ మేడం. అక్కడ వాటర్ని ఏమంటారు షుగర్ని ఏమంటారు చెప్పాలి. ఎవరు తాగేది ఆగదా? అది తీసేయండి మేడం, గ్లాస్ తీసేయండి. ఓకే, అక్కడ వాటర్ని ఏమంటారు? నాకు వినిపించలేదు. వాటర్ని ఏమంటారు? షుగర్ని సొల్యూట్ అంటారు. కలిపేదాన్ని సాల్వెంట్ అంటారు. వాటర్ని ఏమంటారు? వాటర్ని ఏమంటారు? యూనివర్సల్ ఏమంటారు? ఇక్కడ కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి. A+B² లో ఎలాగైతే ఉంటాయో ఫండమెంటల్ తెలుసుకుంటే చాలు, ఏం కాదు. ఓకే, వాటర్ని ఏమంటారు? యూనివర్సల్ సాల్వెంట్. వాటర్ని యూనివర్సల్ సాల్వెంట్ అని ఎందుకంటారంటే తనలో తాను ఏదైనా కలుపుకోగలదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటారు,
తను మంచి వ్యక్తి అని ఎలా అంటారంటే తన టీంని కలుపుకునే వ్యక్తి ఉంటారు కదా, దాన్ని లీడర్ అంటారు. ఇక్కడ ప్రతి దాన్ని కలుపుకోగలదు. కలిసేది ఏదైనా మంచిదైతే మనకి మంచి జరుగుతుంది, చెడు అయితే మనకి ప్రాబ్లమ్స్ అనేది ఎదురవుతాయి. ఇది అర్థమైందా మీకు? ఓకే. నెక్స్ట్ వాటర్లో 3 రకాల పొల్యూషన్స్ ఉంటాయండి. వాటర్లో కూడా రకరకాల పొల్యూషన్స్ ఉంటాయి. అది 3 రకాలు. అది ఎలాగనేది చెప్తాను. ఫస్ట్ పొల్యూషన్ ఫిజికలీ పొల్యూషన్, ఫిజికల్గా కలుస్తుంది. సెకండ్ కెమికల్ పొల్యూషన్. మూడోది బయలాజికల్ పొల్యూషన్. వాటర్లో 3 రకాల పొల్యూషన్స్ ఉంటాయి. ఈ 3 రకాలు తెలిస్తే మన ఈజీ అన్నమాట. ఓకే. ఫస్ట్ ఏంటి? ఫిజికల్. సెకండ్ది మూడోది బయాలజికల్. ఓకే, ఫస్ట్ చూద్దాం ఫిజికల్ పొల్యూషన్. ఫిజికల్ పొల్యూషన్లో వాటర్ అనేది మట్టిలో కానీ, ఇసుకలో కానీ, ప్లాస్టిక్లో కానీ, చెత్తలో కానీ కలిస్తే దాన్ని ఫిజికల్గా అంటారు. ఇప్పుడు మరి మట్టి కలిసింది, షుగర్ కలిసింది, ఇలా ప్లాస్టిక్ కలిసి దాన్ని ఏమంటారు? ఫిజికల్గా కలిసింది, అంతే కదా, ఫిజికల్ పొల్యూషన్ అంటారు. సెకండ్ ఏంటంటే కెమికల్ పొల్యూషన్. కెమికల్ పొల్యూషన్ అంటే ఎలా ఉంటుందంటే పెస్టిసైడ్స్, రైతులు కొడతారు కదా పెస్టిసైడ్స్, వాటి నుంచి వచ్చినవి, ఫెర్టిలైజర్, ఇండస్ట్రియల్ నుంచి వచ్చినవి మలిన పదార్థాలు, ఫార్మాసిటికల్ నుంచి వచ్చిన మలిన పదార్థాలు, మరి హెవీ మెటల్స్ అంటారు. ఎగ్జాంపుల్గా మెర్క్యూరీ, కెడ్మినియం, సెలీనియం, లెడ్, ఇలా రకరకాలుగా ఉంటాయి మీకు. ఓకే, వీటిలన్నింటినీ కెమికల్ పొల్యూషన్ అంటారు. ఇవన్నీ కలిస్తే వాటర్లో దాన్ని కెమికల్ పొల్యూషన్ అంటారు అనమాట. ఇప్పుడు రైతులు అయితే పెస్టిసైడ్స్ కొడతారు, అదేం చేస్తారు? కెమికల్ కలుపుతారు, కెమికల్ అంటారు కదా, అందుకే దాన్ని కెమికల్ పొల్యూషన్ అంటారు. మూడోది ఏంటి? సూపర్. మూడోది బయలాజికల్ పొల్యూషన్. బయలాజికల్ పొల్యూషన్ ఏంటంటే బ్యాక్టీరియా, వైరస్, ఆల్గే అంటే నాచు, ఫంగస్, శిలీంధ్రాలు, ప్రోటోజోన్లు ఇలాంటివి కలిస్తే దాన్ని బయాలజికల్ పొల్యూషన్. ఇటువంటి వీటితో చాలా ప్రమాదం అండి, చాలా ఎఫెక్ట్ ఎక్కువగా చూపేసేది ఇదే బయాలజికల్. ఫస్ట్ ఏంటి? ఫిజికల్ పొల్యూషన్. అందులో ఏంటంటే కలుస్తాయి వాటర్లో కానీ, ఇసుకలో కానీ, దాన్ని ఫిజికల్ పొల్యూషన్ అంటారు. కెమికల్ అంటే పెస్టిసైడ్ నుంచి వచ్చినవి, ఫెర్టిలైజర్ నుంచి వచ్చినవి, ఇండస్ట్రియల్ నుంచి వచ్చినవి, హెవీ మెటల్స్, వీటి నుంచి వచ్చినవి కెమికల్ అంటారు. బయాలజికల్ బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, వీటి నుంచి వచ్చింది ఇవన్నీ బయాలజికల్ పొల్యూషన్ అంటారు. వాటర్ అనేది 3 రకాలుగా కలుస్తుంది. ఓకే, ఇలా అనమాట. లెడ్ అని ఇలా, ఇదంతా పొల్యూషన్ అనమాట. బ్యాక్టీరియా ఇవి అనమాట. ఇవి చాలా డేంజరస్ అనమాట. వాటర్లో ఉన్నాయంటే మన అయిపోయేళ్ళకి విషయం కన్నా చాలా డేంజర్. తర్వాత వాటర్ దేంతో కొలుస్తారంటే టీడీఎస్ అంటారు. టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్. ఇది చాలా మంది ఇంపార్టెంట్. పాలు అంటే పాలు లీటర్లో అని ఇలా అంటాం కదా, అలాగే ఇది వాటర్ దేంట్లో కొలుస్తారంటే టీడీఎస్. టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్. అసలు ఎంత టీడీఎస్ ఉంటే మంచిది? వాటర్, మనం తాగే వాటర్ ఎంత టీడీఎస్ ఉండాలి? వాటర్లో ఉండవలసిన మినరల్స్, అసలు వాటర్లో మనకి ఏవైతే మినరల్స్ ఉన్నాయో అవి ఉంటే మనకి ఎటువంటి ప్రాబ్లం రావు. ఏ మినరల్స్ అనేది చూద్దాం. ఫస్ట్ కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, కాపర్ మొదలుగున్నవి మినరల్స్ ఉన్నాయి. ఇవి కంపల్సరీ వాటర్లో ఉంటే మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది రావు. కంపల్సరీ ఇవి ఏంటంటే ఎనీ క్లీనెస్ట్ వాటర్లో ఉండవు. మీరు ఎనీ ఫిల్టర్ చెక్ చేసుకోండి, ఇవైతే దొరకవు. వాళ్ళు చెప్తారు అంటే మనకి 5,000కి దొరుకుతుంది ఫిల్టర్, 10,000కి దొరుకుతుంది, 15,000కి దొరుకుతుంది, 20,000కి దొరుకుతుంది. ఎంత డబ్బులు కొన్నా సరే మన ఇంట్లో ఇంకో జబ్బు తెచ్చుకున్నట్లే. ఓకేనా? అటువంటి ఏమీ లేకపోతే ఆ వాటర్ ఎంత తాగినా 5 లీటర్లుగా 10 లీటర్లు తాగినా వేస్ట్, అంతే కదా. ఏదో అంటారు గంజాయి చెట్లో తులసి మొక్క మంచిదే కాదా? ఎన్ని గంజాయిలు ఉంటే ఎందుకు? చెప్పుకోవడానికి చెట్లు ఉన్నాయి అనుకోవడానికి. ఓకేనా? నెక్స్ట్ pH. ఇది ఇంపార్టెంట్ అండి. వాటర్ pH కూడా చూస్తారు. pH లెవెల్ ఎలా ఉండాలి అంటే హైడ్రోజన్ ఐరన్ కాన్సన్ట్రేషన్ pH అంటారు. pH అంటే ఓకే. నెక్స్ట్ అది దేంట్లో అగ్రికల్చర్లో హైడ్రోజన్ ఐరన్స్ కాన్సన్ట్రేషన్ pH అంటారు. pH అంటే ఇప్పుడు ప్రోటాన్స్ హైడ్రోజన్. ఓకే, pH స్కేల్ ఇలా ఉంటుందన్నమాట. 7 అనేది న్యూట్రల్ అనమాట. చూడండి pH స్కేల్ ఎక్కడ చూసినా ఇదే ఉంటుంది. ఈ కలర్ బట్టి మనం వాటర్ ఏది మంచిదా ఏది చెడ్డదని తెలుసుకోవచ్చు. మనకి pH బాటిల్ ఉంటుంది, చిన్న బాటిలే. ఇక్కడ మీ పూర్ణ మార్కెట్కి వెళ్తే దొరుకుతుంది. మీరు తాగుతున్న వాటర్లో జస్ట్ ఒక డ్రాప్ వేయండి, 1 మినిట్ తర్వాత చూడండి, మీకే తెలిసిపోతుంది అది ఎంత మంచి వాటర్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. లేదా అమెజాన్లో టీడీఎస్ మీటర్ ఉంటుంది, 250 రూపీస్ ఎంత ఉంటుంది, అది తెచ్చుకొని మీరు తాగే వాటర్ ఒకసారి చెక్ చేసుకోండి, మీకు తెలిసిపోతుంది వాటర్ ఎంత టీడీఎస్ ఉందో, మనకి ఎందుకు ఆరోగ్యాలు పోతున్నాయి అనేది తెలిసిపోతుంది. ఓకే, ఈ టీడీఎస్ స్కేల్ చూడండి 7 ఉంటే న్యూట్రల్, 7 ఉంది కదా, ఈ కలర్లో ఉన్నదంట న్యూట్రల్ అంటే మంచి వాటర్. ఇది తాగితే మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావు. సెకండ్ది 6, 7, 6, 5, 4, 3, 2 ఉంది కదా,
దీన్ని ఏమంటారంటే యాసిడ్ అంటారు అనమాట. 6, 5 దీన్ని ఏమంటారు యాసిడ్. నెక్స్ట్ 8, 9, 10 బేస్ ఆర్ ఆల్కలైన్ అంటారు. 8, 9, 10, 11 ఇవి ఉన్నాయి కదా, దాన్ని బేస్ గానీ ఆల్కలైన్ గానీ అంటారు. చాలా మంది మీకు ఆల్కలైన్ వాటరా అని అడుగుతారు. ఓకేనా, ఇది బేస్ గానా లేదా ఆల్కలైన్ రెండింటిని అంటారు. 6, 5, 4 ని వీక్ యాసిడ్ అంటారు. ఇది ఉంది కదా 6, 5, 4 దీన్ని వీక్ యాసిడ్ అంటారు. మొత్తాన్ని యాసిడ్ అంటారు. 6, 5, 4 ని వీక్ యాసిడ్ అంటారు, అంటే తక్కువ యాసిడ్. తర్వాత 8, 9, 10 ని వీక్ బేస్ లేదా ఆల్కలైన్ అంటారు. వీక్ అంటే తక్కువ అనమాట. మనకి 7 ఉంటే మంచిది. 7 అనేది న్యూట్రల్ అనమాట. టీడీఎస్ స్కేల్ అనేది ఇలా ఉంటుంది చూడండి. టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్. టీడీఎస్ స్కేల్ ఎలా ఉంటుంది, వాటర్ ఎంత మంచి వాటర్ అంటే దాదాపు 50 to 100 ఉండాలి, ఉంటే మంచి వాటర్. 200 వరకు మనకి కిడ్నీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని తట్టుకోగలవు. 300 దాటితే కిడ్నీ మీద ఒత్తిడి పడుతుంది, మ్యాక్సిమం ఫెయిల్ అవ్వడానికి కూడా ఆస్కారాలు ఉంటాయి. మ్యాక్సిమం వాటర్ అనేది ఇలా ఉండాలి. తక్కువ అయినా సరే గ్యాస్ట్రిక్స్ ఇవన్నీ రావడానికి కారణం టీడీఎస్ తక్కువ అయినా సరే దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తుంది. గ్యాస్ ఓకే సార్. సముద్రపు వాటర్ ఎందుకు తాగము? ఉప్పుగా ఉంటుంది అంతే కదా. కానీ వాటర్ తాగడం వల్ల టీడీఎస్ ఎంత ఉంటుందంటే 31,000 ఉంటుంది టీడీఎస్. ఉప్పుగా ఉంటుందని తాగడం వదిలేయండి, కిడ్నీ వేగంగా డ్యామేజ్ అయిపోతుంది. మీరు వాటర్ తాగండి, ఎవరైనా సరే ఒక 5 లీటర్లు వాటర్ తాగండి, వెంటనే కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది. 2 కిడ్నీలు పోతాయి. ఎందుకంటే హై టీడీఎస్ ఉంటుంది, 31,000 టీడీఎస్ ఉంటుంది. అంత టీడీఎస్ని మన కిడ్నీస్ తట్టుకోలేవు. ఓకేనా. సముద్ర వాటర్ టీడీఎస్లో 100 వరకు కిడ్నీలో ఒత్తిడిని తట్టుకోవాలి. 100 ఉంటే మనకి ఇప్పుడు కొలై వాటర్ ఉందంటే 100, అది 100, 110, 120, 200 లోపు ఉంటుంది. అది కొంతవరకు పర్వాలేదు. ఓకే. టీడీఎస్ 30 నుంచి 100 వరకు ఉంటే మంచి వాటర్. 100 వరకు ఉంటే పర్వాలేదు, మంచి వాటర్, అది తాగొచ్చు, మనం హెల్దీగా ఉండొచ్చు. నెక్స్ట్ మినరల్స్ ఉండాలి కంపల్సరీ. 300 వరకు టీడీఎస్ ఉంటే అది కిడ్నీస్ తట్టుకోగలవు, అంటే తట్టుకుంటాయి. అంటే ఒత్తిడి ఎలా ఉంటుంది, ఇప్పుడు ఏదైనా ఒక పర్సన్ ఉన్నాడు 50 కేజీలే మోయగలడు, మోయగలడా మోయలేడా? ఇంకో 10 కేజీలు వేసినాడు కొంచెం మాస్తాడు, ఇంకొక 50 కేజీలు వేస్తే ఏముంటుంది మోయబడు. ఇక్కడ కూడా ఏంటంటే కిడ్నీస్ ఎంతవరకు అంటే అంతవరకే తట్టుకోగలరు. 300 లోపు, 300 దాటితే ఒత్తిడి పెరిగిపోతుంది కాబట్టి కంటిన్యూగా అదే అయింది అనుకో, 300 అబవ్ కిడ్నీస్ అనేది డ్యామేజ్ అయ్యేది ఆస్కారం ఉంది. టీడీఎస్ అనేది 300 దాటితే కిడ్నీ మీద మొదలవుతుంది. టీడీఎస్ తక్కువ అయితే యాసిడ్ అంటే గ్యాస్ట్రిక్ వస్తుంది. నేను ఒక పర్సన్, ఆ టీంలో ఒక పర్సన్ ఉన్నారండి, ఆయనకి గ్యాస్ట్రిక్ ఉందని చెప్పి అలోవేర్ ఇచ్చాను. చూడండి, అలోవేర్ ఇచ్చాను. వాళ్ళ ఫాదర్కి ఒంట్లో బాగాలేదని చెప్పి ఆయన ఒక రూమ్లో ఉంటే ఆయనకి వేరే వాటర్ సపరేట్గా తెప్పించి తాగుతున్నారు. వీళ్ళ ఇంట్లో వాటర్ ఫిల్టర్ ఉందన్నమాట, ఎప్పటి నుంచో వేసుకున్నారు, వాటర్ ఫిల్టర్ ఉంది. గ్యాస్ట్రిక్కి అలోవేర్ ఇస్తే ఫస్ట్ 2 days తగ్గిపోయింది, బాగా తగ్గింది, చాలా బాగుందని ఫీడ్బ్యాక్ ఇచ్చారు. తర్వాత 1 week తర్వాత చూస్తే సార్ గ్యాస్ట్రిక్ పెరిగిపోతుందని, ట్యాబ్లెట్ వేస్తుంది పెరిగిపోతుందంటే, మీ ఫాదర్కి ఎలా ఉందంటే మా ఫాదర్కి బాగానే ఉందని, తగ్గింది, ఆయన బాగా చెప్పారు. మరి మీ అందరూ తగ్గిపోతుందంటే మీరు ఏ వాటర్ తాగుతున్నారంటే మా ఇంట్లో టీడీఎస్ మిషన్ ఉంది, వాటర్ ఉందండి, ఫలానా వాటర్ ఫిల్టర్ తాగుతున్నానంటే, సార్ ఒకసారి ఆ మెకానిక్ పిలిపించి మీ టీడీఎస్ కొలిపించండి అంటే టీడీఎస్ 15కి పడిపోయింది. అది 15 పడిపోతే ఇంట్లో ఫ్యామిలీ అందరికీ, ఇప్పుడు ఒకరికంటే గ్యాస్ట్రిక్ అందరికీ రావస్తుందంటే నాకు డౌట్ వచ్చింది వాటర్ ఏం తాగుతున్నారని చెప్తే చెక్ చేస్తే టీడీఎస్ 15 పడిపోయింది. వెంటనే అది తీసేసి మన వాటర్ ఫిల్టర్ మొన్న రీసెంట్గా మార్చుకున్నారు. చాలా ఎక్సలెంట్ అనమాట అది మన దగ్గర ఉన్నది. టీడీఎస్ ఏమైనా తగ్గిన గ్యాస్ట్రిక్ వస్తుందంటే మనకు కొంత ఇదైతే సగం వాటర్ వల్ల కూడా వస్తుంది అనమాట. టీడీఎస్ చూసిన ఎలా ఉంటుంది స్కేల్ మీకు గూగుల్లో కొడితే మీకు చాలా రకాలు దొరుకుతాయి రేంజెస్, వాటర్ అంతా బెనిఫిట్ అయినది. ఓకే ఓకే. యాసిడ్ వాటర్ తాగడం వల్ల మనకి బీపీ పెరుగుతుంది. ఏదైతే టీడీఎస్ తగ్గిందో ఎసిడిక్ వాటర్ తాగడం వల్ల మనకి ఏం పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది. తర్వాత గ్యాస్ట్రిక్ వస్తుంది, మోకాళ్ళ నొప్పులు మరియు ఎముకలు బలహీనం అవుతాయి. అలాగే మనల్ని అనారోగ్యానికి గురి చేస్తాయి. బోన్స్ ఏవైతే ఉన్నాయో వీక్ అవుతాయి, గ్యాస్ట్రిక్ పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది. చూస్తే ఒక్క వాటర్ వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంది, ఒక్క జస్ట్ వాటర్ వల్ల. టీడీఎస్ ఎక్కువైతే H+ అయాన్లు పెరుగుతాయి. ఎప్పుడైతే టీడీఎస్ పెరిగిందో తక్కువ అయితే H+ అయాన్లు పెరుగుతాయి కాబట్టి దాంట్లో ఉన్న యాసిడ్ అనేది మనకి చూపిస్తుంది అనమాట. వాటర్లో pH లెవెల్ 6 నుంచి 7 వరకు పర్వాలేదు, మనకి 6 నుంచి 7 ఉంటే మనకి వాటర్ అనేది పర్వాలేదు. ఇంకా దాటితే కొంచెం వరకు పర్వాలేదు, ఇంకా దాటిందనుకో మనకి ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఈ లెవెల్స్ అనేది కంపల్సరీ ఉండాలి, ప్రతి ఒక్కరికి మెజర్మెంట్స్ కూడా ఇదే తీసుకోవాలి. నెక్స్ట్ మనకు బయట రకరకాల వాటర్ ప్యూరిఫైర్లు ఉన్నాయి.
బయట వాటర్ ప్యూరిఫైలో ఉన్న టెక్నాలజీ ఎవరినైనా అడిగితే UV/UF టెక్నాలజీ అంటారు. మీరు ఎనీ ఫిల్టర్ తీసుకోండి, మాది UV ఫిల్టర్ అంటారు, UF ఫిల్టర్ అంటారు, RO ఫిల్టర్ అంటారు. ఇవే మీరు ఎక్కడైనా క్యాన్ తీసుకుని ఆ పక్కన రాసిస్తాడు, మాది UV/UF ఫిల్టర్ టెక్నాలజీ అంటారు. మీరు ఎనీ ట్యాంక్ ఫిల్టర్కి వెళ్ళండి, ఇదే టెక్నాలజీ అంటారు. ఎనీ ఫిల్టర్ UV అంటే అల్ట్రా వైలెట్, UF అంటే అల్ట్రా ఫిల్టరేషన్ అనమాట. UV అంటే అల్ట్రా, UF అంటే అల్ట్రా ఫిల్టరేషన్. ఇదే ఫిల్టరేషన్ అనేది బయట దొరుకుతున్నది, ఇదే వాటర్ మనం తాగుతున్నాం. ఇక బయట మనం ఎక్కువగా వింటున్న వాటర్ RO వాటర్. దాని తర్వాత వచ్చేది ఏంటంటే RO వాటర్. RO అంటే రివర్స్ ఆస్మోసిస్. ఈ రివర్స్ ఆస్మోసిస్ ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఈ పంపింగ్ ఇలా రివర్స్ లో కొడతారనమాట, అందువల్ల ఇలా ఉంటుంది. RO అంటే రివర్స్ ఆస్మోసిస్. RO అంటే బయట దొరికేదంతా ఫిల్టరేషన్ ఈ విధంగానే ఉంటుంది. బయట ఫిల్టర్స్, బయట సెగ్మెంట్ ఫిల్టర్ అనేది ఫోమ్ తో తయారైంది. బయట ఒక ఫిల్టర్ ఉంటుంది, ఫస్ట్ ఫిల్టర్ సెగ్మెంట్ ఫిల్టర్ అంటారు. అది దేంతో తయారైంది అంటే ఫోమ్ తో తయారైంది. సెకండ్ది కార్బన్ బ్లాక్ ఫిల్టర్ ఉంటుంది, దీన్ని యాక్టివ్ కార్బన్ అంటారు. ఇది బయట ఫిల్టర్ లో ఉన్న టెక్నాలజీ మీకు చూపిస్తాను. ఫస్ట్ బయట కార్బన్ ఫిల్టర్ ఏమంటారు చెప్పండి, యాక్టివ్ కార్బన్ అంటారు. నెక్స్ట్ ఏంటంటే UV/UF అనే ఫిల్టర్ ఉంటుంది, అది వాటర్ తో కలిసి O3 ఓజోన్ గా తయారవుతుంది. UF/UV పక్కన రాసిస్తాడు, O3 ఓజోన్ గా తయారవుతుందని. ఇది ఓజోన్ గా తయారవుతుంది. UV రేసెస్ ఎప్పుడైతే వాటర్ లో కలిసాయో అప్పుడు O3 ఓజోన్ తయారవుతుంది. UV రేసెస్ ఉంటాయి కదా, అది వాటర్ లో కలిసేటప్పుడు ఓజోన్ గా తయారవుతుంది అంట. ఈ ఓజోన్ గా తయారయ్యేటప్పుడు అక్కడ మినరల్స్ కానీ ఏమి అక్కడ ఉండవు. RO ఫిల్టర్ కి క్వాలిటీ సర్టిఫికేట్స్ ఎక్కువగా ఉండవు. మనకి ఇప్పుడు లోకల్లో దొరికే RO ఉన్నాయి కదా ఫిల్టర్స్, వీటికి లోకల్ సర్టిఫికేట్ తప్ప ఎక్కువ స్టాండర్డ్ సర్టిఫికేట్స్ ఎక్కడైతే ఉండవు. బయట ఫిల్టర్లు ఇవే దొరుకుతాయి చూడండి, మీకు దొరికేవన్నీ దాని యొక్క ఏదైతే ఉందో దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. మీరు బయట ఎనీ ఫిల్టర్ చూస్తుంటే ఇదే స్ట్రక్చర్. ఇప్పుడు వాళ్ళు చెప్పిందంతా ఫిల్టర్స్ అన్ని ఇవే మనకు బయట దొరికేవి. ఓకేనండి, ఇప్పుడు మన ఫిల్టర్కి వెళ్దాం. ఓకే, వెస్టేజ్ వాటర్ ప్యూరిఫై అనేది ప్రపంచంలో అడ్వాన్స్ టెక్నాలజీ కలిగిన వాటర్ ప్యూరిఫై. ఇప్పుడు ఏదైతే అడ్వాన్స్ గా ఉన్నారో ఫీచర్, అటువంటి టెక్నాలజీ అనమాట మన వాటర్ ప్యూరిఫై. ఇది వాటర్ ప్యూరిఫై, దాని యొక్క బాక్స్ ఇలా ఉంటుంది. షార్క్ వాటర్ ప్యూరిఫై అనమాట. ఇది షార్క్ కంపెనీ వాళ్ళు దీన్ని తయారు చేసి, జపాన్ టెక్నాలజీ. ఇది వెస్టేజ్ ద్వారా మాత్రమే ఇది బయటికి మార్కెట్లోకి వెళ్తుంది అనమాట. దాని యొక్క WJ-400W దాని యొక్క నెంబర్ అనమాట. ఇది ఈ మోడల్ మాత్రమే మన వెస్టేజ్లో దొరుకుతుంది. మీరు ఈ మోడల్ నెంబర్ కూడా రాసుకోవాలి. వాటర్ ప్యూరిఫైలో మనకి 4 రకాల ఫిల్టర్స్ ఉంటాయి. PP ఫిల్టర్, కార్బన్ ఫిల్టర్, RO మెమరెంట్, AF డిజెప్టర్, ఇలా 4 రకాల ఫిల్టర్ ఉంటాయి. ఫస్ట్ ఫిల్టర్ ఏంటంటే ఫస్ట్ ఫిల్టర్ PP, సెకండ్ CP. అక్కడ చూసేది చెప్పండి. థర్డ్ వన్, ఫోర్త్ వన్. ఓకే, ఇప్పుడు చెప్పండి ఫస్ట్ ఏంటి? ఫస్ట్ ఫిల్టర్ PP ఫిల్టర్, సెకండ్ కార్బన్ ఫిల్టర్. ఫుల్గా చెప్పండి. మూడోది RO మెమరీన్ అన్నారు. నాలుగోది AF డిజెప్టర్. 4 రకాల ఫిల్టర్స్ ఉంటాయి అన్నమాట. ఈ 4 రకాల ఫిల్టర్లు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఫిల్టర్ PP ఫిల్టర్, దీన్ని పోలీప్రొపిలీన్ అంటారు. ఈ ఫిల్టర్ దీన్ని సెగ్మెంట్ ఫిల్టర్ బయట అంటాం కదా, బయట సెగ్మెంట్ ఫిల్టర్ దేంతో తయారైంది? ఫోమ్తో తయారైంది. మనది పోలీప్రొపిలీన్ తో తయారవుతుంది మన ఫిల్టర్. సెకండ్ ఫిల్టర్, ఈ ఫిల్టర్ ఏం చేస్తుందంటే ఈ ఫిల్టర్ అనేది మట్టి, బురద మరియు నీటిలో కరని ఘన పదార్థాలు ఉంటాయి కదా, దీన్ని తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది. మనకి వాటర్ డైరెక్ట్ గా ట్యాంక్ లో నుంచి వాటర్ వచ్చేది ఫస్ట్ మట్టి ఇవన్నీ ఉంటాయి. మీరు కావాలంటే వడబోసి చూడండి, తెల్ల క్లాత్ కట్టండి, 1 or 2 days దాకా చూడండి, మట్టి ఎక్కువగా ఉంటుంది అదే క్లాత్ లో. ఓకే, మనకి ఈ ఫిల్టర్ ఏం చేస్తుంది? మట్టి, బురద మరియు నీటిలో కరగని ఘన పదార్థాలు ఉంటాయి కదా, వీటిలన్నింటినీ తొలగించడానికి మనకి PP ఫిల్టర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. దాని ఫిల్టర్ అనమాట. దాని ఫిల్టర్ యొక్క కెపాసిటీ ఎలా ఉంటుందంటే 6 months వరకు ఇది బాగా పనిచేస్తుంది అనమాట. 6 months దాని వ్యాలిడిటీ. ఇంకా పెరుగుతుంది చాలా మందికి. మినిమం 6 months. మన ప్రోడక్ట్ ఏం చెప్తాం? మినిమం 3 months, మ్యాక్సిమం 6 months అంటాం కదా. ఈ ప్రోడక్ట్ అనేది ఏంటంటే 6 months అంటే అబౌవ్ మనకి బాగా పనిచేస్తుంది అనమాట. అంటే అక్కడ ఒక వాటర్ యొక్క దీన్ని బట్టి. సెకండ్ ఫిల్టర్ CB ఫిల్టర్. CBని ఏమంటారు? కార్బన్ బ్లాక్. ఫుల్ ఫామ్ చెప్పండి. కార్బన్ బ్లాక్ అంటారు. దీన్ని యాక్టివ్ ఫిల్టర్ అని కూడా అంటారు. ఓకే, యాక్టివ్ అనమాట కార్బన్. కార్బన్ బ్లాక్ ఫిల్టర్ ద్వారా నీటిలో రసాయన వ్యర్థాలు మరియు క్లోరోఫ్లిన్ ఉంటుంది కదా, క్లోరిన్ పూర్తిగా తొలగిస్తుంది అనమాట.
రకరకాల వ్యర్థాలు ఉంటాయి కదా, అది కూడా క్లోరిన్ కూడా బాగా, చాలా మంది వాటర్లో క్లోరిన్ ఎక్కువగా ఉంటుంది, దాన్ని కూడా ఇది బాగా తీయడానికి ఉపయోగపడుతుంది. నీటి యొక్క రుచి మరియు వాసన పెరిగేలా చేస్తుంది. నీరు చాలా మంది రుచి ఏంటి అని అడుగుతారు. వాటర్ చాలా టేస్ట్ ఉంటుందండి, వాటర్లో రుచి వాసన కూడా ఉంటుంది, మట్టి వాసన అది కూడా బాగా పెరిగేలా చేస్తాను. వాటర్ కూడా టేస్ట్ ఉంటే బాగా తాగాలనిపిస్తుంది. మీరు బోర్ వాటర్ తాగండి వచ్చగా ఉంటుంది, ఇంకొకసారి ఏదైనా వాటర్ తాగండి ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్క రకరకాలుగా ఉంటుంది అనమాట. ఓకే, దాని యొక్క వాటర్ యొక్క దాని సింబల్ ఎలా ఉంటుంది. ఇది కూడా 8 months పైన ఏవో మనకి పనిచేస్తుంది బాగా, అంటే మినిమం 8 months వరకు మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే రాదనమాట. అక్కడ ఒక టీడీఎస్ దీన్ని బట్టి ఉంటుంది. థర్డ్ ఫిల్టర్ ఆర్ఓ మెంబ్రేన్. ఆర్ఓ అని ఇక్కడ ఫుల్గా చదవండి. ఓకే ఓకే, ఈ ఆర్ఓ ఫిల్టర్ అనేది దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన డవ్ అనే అమెరికన్ కంపెనీ. దీనికి ఒక పెద్ద సర్టిఫికేట్ కూడా ఉందా. ఈ ఆర్ఓలో ఉన్న సర్టిఫికేట్ అంటే NSF/ANSI 58 సర్టిఫికేట్ ఉంది. బయట మీరు ఎనీ ఆర్ఓ ఫిల్టర్ కి లోకల్ బ్రాండెడ్ తప్ప ఏముంటుంది. డవ్ ఇది అమెరికన్ స్టాండర్డ్ కంపెనీ, 100 సంవత్సరాల పైగా అమెరికాలో ఉంటుంది కంపెనీ. అటువంటి కంపెనీ తయారు చేసింది ఈ ఫిల్టర్ అంట ఆర్ఓ. ఇది ఖచ్చితంగా ఇది దీనికోసం మనం చెప్పాలి, మీది కూడా ఆర్ఓ ఫిల్టర్ కదా అంటారు చాలా మంది, అంతే కదా. దాని ఒక ప్రత్యేకత చెప్పాలి. ఇది దాదాపు 1500 నుంచి 2000 TDSని తట్టుకునే సామర్థ్యం ఉందండి. ఇది 2000 పైగా తట్టుకోగలదు. మీరు ఇక్కడ చూడండి, అనకాపల్లిలో ఇక్కడ అకీపల్లిలో ఉన్న వాటర్ నార్మల్గా ఉంటుంది. సాగర్ నగరాలంటే TDS పెరుగుతుంది. అలాగే కడప వెళ్ళండి, అక్కడ TDS హెవీగా ఉంటుంది, దాదాపు 1700 పైన ఉంటుంది TDS. అటువంటి వీటిలో కూడా మనం తట్టుకోగల శక్తి ఉందండి. చాలా మంది కడపలో కూడా వేసుకున్నారు, కాకపోతే వేగంగా ఫిల్టర్ పోతే మనకి లైఫ్ ఎక్కువగా వస్తుంది అన్నమాట. ఓకే, ఇది ఎంత తట్టుకోగలదు, దాదాపు 1500 నుంచి 2000 TDS కూడా తట్టుకోగలదు అనమాట. ఇది నీటిలో ఉంటే వివిధ రకాల ఖనిజాలను తొలగించడానికి ఇది ఉపయోగపడుతుంది. నీటిలో రకరకాల ఖనిజాలు చెప్పాను కదా ఇందాక, లెడ్ అని ఇవన్నీ, వాటిని తొలగించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. నీటిలో ఉండే ఖనిజాలను ఎంతెంత శాతం తొలగిస్తుందో తెలియజేయడం జరిగింది. ఇప్పుడు కొన్ని స్కేల్ చూపిస్తాను. నీటిలో ఉండే ఖనిజాలు ఏవైతే ఉన్నాయో అది ఎంతెంత శాతం తీసుకుందో చూడండి. దాని యొక్క స్కేలు ఇది దాదాపు 24 months అంటే 2 years వరకు మనకి ఇది బాగా పనిచేస్తుంది అనమాట. లెడ్ 98.5%, కాపర్ 98.7%, ఇలా ఈ వాటర్లో ఉన్న ఏదైతే ఉందో దాన్ని తొలగించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఏ ఫిల్టర్ అంటే ఆర్ఓ మెంబ్రేన్. ఓకే, ఆర్ఓ మెంబ్రేన్ ఫుల్ ఫామ్ చెప్పండి. దీని సర్టిఫికేట్ ఏ కంపెనీ తయారు చేస్తుంది? డవ్ అంటే మన సోప్ అనుకుంటారు. డవ్ కంపెనీ, ఇది అమెరికన్ కంపెనీ. దాని సర్టిఫికేట్ పేరు నంబరు చెప్పండి. దాని సర్టిఫికేట్ ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరు రాసుకోవాలి. ఇది బయట దొరకదు ఎక్కడ. ఈ సర్టిఫికేట్ నెంబరు ఇది కంపల్సరీ రాసుకోండి, ఇది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఫిల్టర్ డిజెప్టర్. ఓకే, ఇది ఏఎఫ్ డిజెప్టర్ 4వ ఫిల్టర్ అండి. ఈ ఏఎఫ్ ఫిల్టర్ అనేది అల్ట్రాస్టామ్ అనే ఫిన్లాండ్ కంపెనీ తయారు చేసింది అనమాట. అల్ట్రాస్టామ్ అనే ఫిన్లాండ్ కంపెనీ దీన్ని తయారు చేసింది. ఓకే, దీనికి ఎలక్ట్రో పాజిటివ్ టెక్నాలజీ కాదు, దీనికి మటుగా ఎలక్ట్రో పాజిటివ్ ఉంటుంది. దీనికి 50 millivolts జీటా పొటెన్షియల్ ఉంటుంది. ఇది ఏదైతే ఫిల్టర్ ఉందో దీనికి 50 millivolts జీటా పొటెన్షియల్ దానికి యాడ్ అయి ఉంటుంది అనమాట. దీనికి ఎలక్ట్రికల్ పాజిటివ్ కూడా ఉంటుంది. దీనిని నాసా అంతరిక్ష పరిశోధన కేంద్రం వారు ఇదే టెక్నాలజీని ఉపయోగిస్తారు. అంతరిక్ష పరిశోధన కేంద్రం తెలుసు కదా, నాసా వాళ్ళు ఇదే టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఏం చెప్తారు అనమాట. ఎందుకు అంటే వాళ్ళు ఏదైతే వాటర్ ఎక్కువ హెవీగా తీసుకెళ్లారు, మళ్ళీ తీసుకెళ్తారు ఆ బిందులో ఇవన్నీ కొంచెం వాటర్ తీసుకెళ్తారు. తీసుకెళ్లే వాటర్ తాగిన తర్వాత చెమట ద్వారా యూరిన్ ద్వారా వచ్చే వాటర్ని ఫిల్టర్ చేసి మరీ తాగాల. దానికి బాగా బాగా ఉపయోగపడుతుంది ఈ ఫిల్టర్ అనమాట. ఏఎఫ్ చెప్తారు. మనకు ఏఎఫ్ నుంచి ట్యాంక్కి, మళ్ళీ ట్యాంక్ నుంచి ఏఎఫ్కు వెళ్ళి మనకి 99.99% స్వచ్ఛమైన వాటర్ మనకు అందిస్తుంది. చాలా రకాల ఫిల్టర్ అయితే ట్యాంక్లోకి వెళ్ళిపోతే ట్యాంక్ నుంచి మనకి ట్యాప్ వచ్చేస్తుంది. కానీ మనం ఏం చేస్తుంది, ఫిల్టర్ అయిన వాటర్ ట్యాంక్లోకి వెళ్ళి ట్యాంక్ నుంచి ఏఎఫ్లోకి వెళ్ళి మరి ఫిల్టర్ అయి వస్తుంది అనమాట. ఇది క్లీనెస్ట్ వాటర్, 99.99% క్లీనెస్ట్ వాటర్ అనమాట. ఇది ఏఎఫ్ చెప్పిన స్కేల్ చూడండి. దీని ఫిల్టర్ కూడా దాదాపు 1 year పైగా వస్తుంది అనమాట. ఇది కెపాసిటీ, దాని ఫిల్టరేషన్ ఇలా ఉంటుంది. ఓకే, నీటిని నిల్వ ఉంచే ట్యాంక్. ఇప్పుడు ట్యాంక్ అని చెప్పాను కదా, ఆ ట్యాంక్ ఏంటో చూపిస్తారు చూడండి. ఇది ట్యాంక్ అనమాట. దీని యొక్క కెపాసిటీ ఎంత ఉంటుందంటే 5.3 liters అని ఉంటుంది. దీని యొక్క సామర్థ్యం ఎంత 5.3 liters. చాలా మంది 5 లీటర్ ఉంటుంది, 3 లీటర్లు ఉంటుంది, 4 లీటర్లు చెప్తారు.
దీని కెపాసిటీ 5.3 లీటర్స్. ఇది కూడా ఒక దాన్ని ప్రత్యేకించి తయారు చేయబడింది అనమాట. 45 రోజుల వరకు నీటిని అప్పుడే శుద్ధి కావించిన నీరులా నిల్వనిస్తుందంట. ఈ ట్యాంక్ ఏం చేస్తుందంటే 45 రోజులు అయినా సరే ఇప్పుడే సరే ఫిల్టర్ చేసారా అలా ఉంటుంది ఆ వాటర్, అందులో ఉన్న వాటర్ అంత మంచి వాటర్ అనమాట. దీన్ని హై కెపాసిటీ మెటీరియల్ ద్వారా తయారు చేయబడింది, హై క్వాలిటీ అనమాట. హై క్వాలిటీ మెటీరియల్ ద్వారా దీన్ని తయారు చేయబడింది. ఇప్పుడు మీకు చెప్పించాను కదా. ఇది 6 సంవత్సరాల వరకు చెక్కు చెదరదు. చాలా మంది ఏదైనా ఇనుమక్కడ పెడితే తుప్పెకు ప్లాస్టిక్ పెట్టినా సరే ఇది 6 సంవత్సరాల వరకు దాన్ని ఏమీ అలా ఎలాగే పెట్టారో అలాగే ఫ్రెష్గా ఉంటుంది అనమాట. అంత మంచి క్వాలిటీతో తయారు చేయబడిన ఫిల్టర్ అనమాట ఇది ట్యాంకు. మన ఫిల్టరేషన్ ఎలా ఉంటుంది ఇందాక చూపించిన దాని డయాగ్రాము మన డయాగ్రామ్ ఇది. చూడండి ఇక్కడ ఫిల్టర్ తర్వాత ఏఎఫ్కి వెళ్ళి ఏఎఫ్ నుంచి ట్యాంక్కి వెళ్ళి ట్యాంక్ నుంచి మళ్ళీ ఫిల్టర్ అయ్యి వస్తుంది అనమాట. ఇది మనకి కెపాసిటీ. దాని ట్యాంక్ ఎలా ఉంటుంది, లోపల ఉన్న పిక్చర్ అనమాట దీని యొక్క డయాగ్రామ్ ఇది. ఓకే, బయట దానికి లోపల మన దానికి ఇది తేడా అనమాట. బయట ఉన్న ఫిల్టరేషన్ ఎలా ఉంటుంది, మన ఫిల్టరేషన్ ఎలా ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ బయట ఏం చేస్తుందంటే చూడండి సెగ్మెంట్ ఫిల్టర్, దాని తర్వాత యాక్టివ్ కార్బన్ ఉంటుంది, దీని తర్వాత మళ్ళీ ఫిల్టర్ ఇంకొక ఆర్వో ఉంటుంది, ఇక్కడ యూఎఫ్ బై యూబీ ఉంటుంది. దీని నుంచే వచ్చే వాటర్ టీడీఎస్ సరిగా ఉండదు కాబట్టి ఇక్కడ టీడీఎస్ కంట్రోల్ ఉంటుంది అనమాట. ఈ టీడీఎస్ కంట్రోల్ తర్వాత ట్యాంక్ నుంచి ట్యాంక్ ఇలా ఉంటుంది అనమాట. మళ్ళీ ఏఎఫ్కి వెళ్ళి ఏఎఫ్ నుంచి మళ్ళీ ఫిల్టర్ అయి వస్తుంది, మన క్లీనెస్ట్ వాటర్ అనమాట. నెక్స్ట్ ఫస్ట్ వన్, ప్రపంచంలో అతి తక్కువ ధరకు అతి ఎక్కువ శుద్ధి నీటిని అందించే పరికరం ఉంది. ఫస్ట్ పాయింట్ అంటే ప్రపంచంలో అతి తక్కువ ధరకు ఎక్కువ శుద్ధిని ఇచ్చే పరికరం ఉంది. సెకండ్ వన్, ఎల్ఈడి డిజిటల్స్ ద్వారా ఈ ఫిల్టర్ యొక్క సామర్థ్యం మనకి చూడండి. ఇక్కడ మనకి మొబైల్ అయితే సిగ్నల్ ఉందో అలా మనకి 4 రకాల ఫిల్టర్ ఉంటాయి కదా. ఇది ఫస్ట్ ఫిల్టర్, సెకండ్ ఫిల్టర్, థర్డ్ ఫిల్టర్, ఫోర్త్ ఫిల్టర్. ఏ ఫిల్టర్ అయితే ప్రాబ్లమ్స్ వస్తుందో అది అలా కొంచెం తగ్గుతుంది, మనం ఈజీగా చెప్పవచ్చు. మనకి ఏదైనా బయట ఫిల్టర్ ప్రాబ్లం వచ్చిందనుకో మెకానిక్ రావాలి, అది చూడాలి, అక్కడ కొనేది ఒక 5-6 వేలు ఈజీగా అయిపోతుంది. మనం ఈజీగా చెప్పేవచ్చు అనమాట. ఈ ఫిల్టర్ ఎలా ఉంది, దాని యొక్క ఈ ఫిల్టర్ పోతుంది, ఈ ఫిల్టర్ పోతుందని ఈజీగా చెప్పవచ్చు. ఈ టెక్నాలజీ మన దీంట్లో ఉంది. మూడోది, ప్రపంచంలో ప్రత్యేకమైన ఫిల్టర్ సమ్మేళనం కూడా బాగా అమర్చాలి. ఇటువంటి సమ్మేళనం ఎక్కడ ఉండదండి, ఇలా ఉండే సమ్మేళనం అనమాట. దీని యొక్క ఫిల్టర్ ఎలా ఉంటుంది, ఇది మా ఇంట్లో ఉన్న ఫిల్టరే. ట్యాంక్ ఇక్కడ ఉంది, ఇది సెగ్మెంట్ ఫిల్టర్ అంటారు. ఇలా 4 రకాల ఫిల్టర్స్ ఉంటాయి. ఇది సింక్ అనమాట. పైనుంచి వచ్చే వాటర్ ఉంది ట్యాబ్, ఈ ట్యాబ్ నుంచి పైకి వెళ్తుంది, సెగ్మెంట్ ఫిల్టర్లోకి వెళ్తుంది. ఇక్కడ ఫిల్టర్ అయిన వాటర్ ఈ 4 ఫిల్టర్లకు వెళ్ళి ఏఎఫ్లోకి వచ్చి ఏఎఫ్ నుంచి ట్యాంక్లోకి వెళ్తుంది, ట్యాంక్ నుంచి మళ్ళీ ఇది ట్యాబ్, మెయిన్ ట్యాబ్ అనమాట. ఈ ట్యాబ్ నుంచి వస్తుంది అనమాట. చాలా ఈజీ అనమాట. ఇక్కడ మోడ్స్ ఉన్నాయి కదా, ఇది సింబల్స్. ఇక్కడ 2 ఉంటుంది, ఫ్లాష్ అని రీస్టార్ట్ అని. మనం ఏదైనా వాటర్ ఒక బిందులో పట్టాం, 1 or 2 days వాడితే పర్లేదు. ఒక 10 days ఊరిలో వచ్చారు, వాడతారా వాటర్? ఎందుకు వాడరు? ఆల్రెడీ ఫంగస్ ఏవో చేస్తాయని, అంతే కదా. మనకి బయట ఏంటంటే ట్యాంక్లోకి వెళ్ళిన వాటర్ డైరెక్ట్ మళ్ళీ తాగాలి. ఇక్కడ ఏమవుతుందంటే రీఫ్రెష్ అన్న బటన్ ఉంటుంది, ఫ్లాష్ నొక్కిసినా ఉన్న వాటర్ పోతుంది, మళ్ళీ ఫిల్టర్ అవుతుంది. లేదా ఆ వాటర్ తాగినా మనకి ఏమీ ప్రాబ్లం, మళ్ళీ ఫిల్టర్ అయి వస్తుంది కాబట్టి క్లీనెస్ట్ వాటర్ ఉంటుంది. ఇది మా ఇంట్లో ఉంది, ప్రతి ఒక్కరు ఎవరైనా సరే బాడీ ఫిక్స్ చేసుకొని పవర్ ప్లాగ్ ఉండాలి, అలా ఉంటే సరిపోతుంది. మీకు ఇంకా డెమో కానీ బ్యాక్ సైడ్ ఉంది ఆల్రెడీ, చూసుకోవచ్చు. నెక్స్ట్ బయట సెగ్మెంట్ ఫిల్టర్ చూపించాను కదా, ఇదే ఈ ఫిల్టర్ అనేది కనీసం 2 months ఒకసారి మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలంటే ఈ ఫిల్టర్ పెట్టేటప్పుడు ఇలా ఉంటుంది, దాన్ని ఓపెన్ చేస్తే మీరు యూజ్ చేసిన ఫిల్టర్ ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా వచ్చేటప్పుడు అంటే మార్చేయాలి. మార్చిస్తే మీకు ఏమవుతుందంటే మిగతా ఫిల్టర్ లైఫ్ వస్తాయి. అది మా అయితే 100 రూపాయలు కూడా ఉండదు ఆ ఫిల్టర్. 2 months ఒకసారి మార్చుకుంటే ఇంకా మంచిది. 1 week ఒకసారి క్లీన్ చేసుకోవాలి. మట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మీకు మంచి వాటర్ వస్తుంది, ఫిల్టర్ లైఫ్ కూడా వస్తుంది. అంత మంచిది అన్నమాట. ఇది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోండి. ఇది కంపల్సరీ ఎవరికి ఇచ్చినా చెప్పాలి, 2 months ఒకసారి మార్చుకోవడం, లేదంటే 1 week 10 days ఒకసారి. ఎందుకంటే ఆ మట్టి ఏ మట్టి వస్తుందో తెలియదు కదా. ఓకే, నెక్స్ట్ మన దగ్గర నుంచి ఇక్కడ నుంచి వచ్చే వాటర్ ఏదో ఉంది కదా, వేస్ట్ వాటర్ ఇక్కడ ఉంటుంది. ఈ వాటర్ మనం వేస్ట్ చేయని అవసరం లేదు. ఈ వాటర్ మనం ఎలా ఉపయోగించవచ్చు అంటే గార్డెన్కి ఉపయోగించవచ్చు, ఏమైనా డిష్లు మన ఇంట్లో ఉన్న పాత్రలు ఏమైనా క్లీన్ చేసుకోవడానికి ఉపయోగించవచ్చు, టాయిలెట్ అన్నిటికీ ఏదికైనా ఉపయోగించవచ్చు. అది మంచి వాటరే, ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు వేస్ట్ వాటర్ని. నెక్స్ట్ ఈ ఫిల్టర్స్ ఉన్నాయి కదా, మన ఫిల్టర్స్ ఫస్ట్ పీపీ ఫిల్టర్. ఇది 6 months చెప్పాను కదా, దాని ఎంఆర్పి 790 రూపాయలు. మనకి డీపీ ప్రైస్ అంతా 660 రూపాయలు. ఒక ఫిల్టర్ 660 రూపాయలు అండి. మనకు 11 పీపీ వస్తుంది. సెకండ్ కార్బన్ ఫిల్టర్, ఇది 8 months అబౌవ్ వస్తుంది. ఇది 880 రూపాయలు. దాని ఎంఆర్పి డీపీ ప్రైస్ 760. దాని ఫిల్టర్ కాస్ట్ కూడా 12 పీపీలు వస్తాయి.
ఆర్ఓ మెమరీ ఇది ఒకటే కాస్ట్ ఎక్కువ అనమాట. ఎంఆర్పి 2650, మనకి 2400కి వస్తుంది. మళ్ళీ 26 టీవీ వస్తుంది. తర్వాత ఏఎఫ్ డిజెప్టర్ 1550, మనకి 1400కి వస్తుంది. 15 టీవీ వస్తుంది. ఈ 4 ఫిల్టర్లు. ఇది వాటర్ జగ్గుది, దాని యొక్క ఇది ఎయిర్ ప్యూరిఫైర్ ఫిల్టరేషన్. ఇది మెమరీ అండి. ఇది చాలా మందికి దగ్గర ఉండాలి ఇది కంపల్సరీ, ఎందుకంటే ఇది ఉంటే మీరు అలా ఈజీగా చెప్పేస్తారు. ఈ స్కేల్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. ఓకే, మన వాటర్ ప్యూరిఫై అనమాట. ఇది ఎంఆర్పి 32,000, మనకి 28,000 వస్తుంది. 933 పాయింట్స్ వస్తాయి. కార్తిక్ వాటర్ After 270, 400 bytes, 800 bytes,